దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నరులని దేవుడు చూసి ఉన్నాడు. నరుల ప్రవర్తనను దేవుడు చూసినప్పుడు దేవుని హృదయము నొచ్చుకొని ఈ భూమి మీద నరులని లేకుండా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఉన్నాడు. కానీ నోవాహు కుటుంబము మాత్రము దేవుని యొక్క కృప పొందిన కుటుంబముగా ఉంటూ ఉంది. అప్పుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడి ఉన్నాడు. వారిని ఒక ఓడ తయారు చేసుకోమని చెప్పి ఉన్నాడు. తర్వాత ఓడలోనికి వారిని ప్రవేశించమన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యము ఆదికాండము 8వ అధ్యాయము 2వ వచనములో, అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. దేవుడు నరులని వారందరినీ కూడా భూమి మీద లేకుండా నాశనం చేయడానికి జలముల ఊటలను తెరిచినాడు. ఆకాశపు తూములను కూడా ఆయన తెరిచినాడు. వారందరి నాశనం చేసిన తర్వాత నోవాహు కుటుంబము మాత్రమే దేవుడి కృప పొందింది కాబట్టి వారిని మరలా భూమి మీదకి తీసుకొని రావడానికి తెరిచినటువంటి ఆ యొక్క జలముల ఊటలను మూసినాడు. ఆకాశపు తూములను కూడా ఆయన మూసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతము! అదే ఇక్కడ వాక్యం ఉంది కదా, అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది. నీ స్థితి ఎలా ఉందో, నీ స్థితి మూయబడిన స్థితి నుండి దేవుడు తెరవబడేటటువంటి స్థితికి తీసుకురాబోతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు కృప పొందినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే మూయబడినటువంటి నీ స్థితిని దేవుడు మరలా తెరవబోతూ ఉన్నాడు. దేవుని యందు నీవు భయము భక్తి కలిగి యథార్థంగా ఉన్నావా? నీ జీవితంలో మరొక చరిత్రను నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒంటరిగా ఉంటూ ఉన్నావా? అందరూ నన్ను విడిచి వెళ్ళారు, ఎవరు నాకు లేరు, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు అనేసి నువ్వు బాధపడుతూ ఉన్నావా? దేవుడు జనములని స్నేహితులని నీ యొద్దకు తీసుకురావడానికి నీ స్థితిని ఆయన మరలా తెరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనంలో, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినేడలా. ఎంత అద్భుతమండి! దేవుని దృష్టికి ఎవరైతే పాపము చేస్తారో వారి స్థితిని దేవుడు మూసివేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని మూసివేస్తూ ఉన్నాడు, ఆహారమును మూసివేస్తూ ఉన్నాడు, స్వస్థతనిచ్చేదాన్ని మూసివేస్తున్నాడు. అన్ని దిక్కుల మూసివేసి వారికి దేవుడు శ్రమను అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. మూసివేసిన దేవుడు ఆయనే తీయగలుగుతాడు. దేవుని బిడ్డలారా, గాయము చేయువాడను నేనే, గాయమును కట్టువాడను నేనే అంటూ ఉన్నాడు. నీ పాపము వలన నీ స్థితి మూయబడి ఉన్నది. దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా నీవు నీ పాపము ద్వారా మూసివేసుకొని ఉన్నావు. కానీ దేవుడి దగ్గరికి మరలా నీవు తిరిగి పశ్చాత్తాపపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు మరలా నీకు మరొక స్థితిని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నువ్వు ఏది కావాలని ఆశపడుచున్నావో, నీ స్థితి ఎలా ఉండాలని నువ్వు ఆశపడుచున్నావో అట్టి స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, ఏలియా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటటువంటి గొప్ప వరమును దేవుడు తన ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడి చేత నువ్వు తలుపును మూసివేసుకోవచ్చు. నీ ప్రార్థన ద్వారా దేవుడు మూసివేసిన తలుపును నీవు మరలా దేవుని ద్వారా తెరవింపజేసుకోవచ్చు. ఏలియా అలాగునని ప్రార్థన చేశాడు. వర్షము రాకూడదని ప్రార్థన చేశాడు, వర్షము రాలేదు. వర్షము రావాలి అని చెప్పి ప్రార్థన చేశాడు, మరలా వర్షము వచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ స్థితి మూయబడాలన్నా, నీ స్థితి మరలా తెరవబడాలన్నా నీ ప్రార్థనతోనే ఉంది. నీవు చేసినటువంటి ప్రార్థన ద్వారానే దేవుడు నీ స్థితిని మారుస్తా ఉంటాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ
ఆదికాండం 29వ అధ్యాయము 10వ వచనములో యాకోబు బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెడుతూ ఉన్నాడు. మూయబడినటువంటి బావి తెరచి గొర్రెలకు నీళ్లు పెట్టడం వల్ల ఆ గొర్రెలు తృప్తి పొందుకొని ఉన్నాయి. అదేవిధంగా మూయబడినటువంటి నీ స్థితిని దేవుడు తెరచినప్పుడు దేవుని బిడ్డలారా నీకు నీ కుటుంబానికి తృప్తిని కలగజేస్తూ ఉన్నాడు. తృప్తి లేని జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో, కానీ దేవుడు ఆయన నీ స్థితిని తృప్తికరంగా ఉంచే రీతిగా నీ స్థితిని తెరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడి దగ్గర నువ్వు న్యాయంగా ఉండు, యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు అన్ని మంచి జరుగుతున్నాయి, నాకు అన్ని బాగానే ఉన్నాయి, నాకేమి కొద్దువా అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీ స్థితిని మూయబోతూ ఉన్నాడు. జాగ్రత్త. నీ పాపమును బట్టి దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ అతిశయపడుతున్నావో దాన్ని దేవుడు మూయబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు మరలా నీ పాపములు ఒప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి నీవే నాకు దిక్కు అని నువ్వు ప్రార్థన చేస్తావో నీ స్థితిని మరలా తెరవబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి మాటను దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని చెప్పి భక్తుడు అంటున్నాడు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును. భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట. నోవాహు అంధకారమైనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ ఓడకి తన కుటుంబానికి వెలుగుగా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీకు నీ కుటుంబానికి వెలుగునిచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నీ స్థితి చీకటిగా ఉందేమో, నీ స్థితి అంధకారంగా ఉందేమో, కానీ అద్భుత రీతిగా నీకు నీ కుటుంబానికి ఆయన వెలుగునివ్వబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమండి, నీ స్థితి మూయబడిందేమో, నీవు చేసినటువంటి పని ఏంటో అది దేవునికి ఇష్టమైనదా అయిష్టమైనదా తెలుసుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే విస్తారమైన దీవెనలు నీకు నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్.